మీకు సూపర్ సినిమా యాదుకుందా? అట్లా ఆలితోని బ్రహ్మానంద నిజాలు కక్కిస్తాడు కదా, మస్తు ఉంటది కదా ఆ సీను. చేతులకు చెంపలకు మిషన్లు పెడతాడు. అబద్ధం చెప్తే ఓయ్ ఓయ్ అని సౌండ్ వస్తుంది, నిజం చెప్తే ఆల్ రైట్ అని అంటది కదా. మొత్తానికైతే నిజం కక్కిస్తాడు. సినిమాలో అంత మంచి సీన్ని రక్తి కట్టించింది ఎవరనుకుంటారు? డైరెక్టర్ పూరి జగన్నాథ్ అన్న. ఆయనకు కూడా సేమ్ అట్లనే జరిగింది ఇవాళ, కాకుంటే మిషన్లు లేవు. మొత్తానికైతే పూరి జగన్నాథ్ అని ఒప్పుకున్నాడట, నేను కలమ్మ తల్లి మత్తు బిడ్డనే అని. కాకుంటే ఇప్పుడు వీలుస్తలేడట. వాడినప్పుడు పట్టుకోలేదు కానీ మత్తు మానేసినాక గిప్పుడెందుకు పిలిచిండ్రు అని రివర్స్ క్వశ్చన్ వేసిండట పోలీసు వాళ్ళను. పొద్దుగాల 10 గంటలకు సురువు చేసిన ప్రశ్న జవాబుల కార్యం 8 గంటలకు మీదనే నడిచింది. డ్రగ్స్ దందా చేస్తున్న కెల్విన్ గాడు నాకు పబ్బుల పరిచయం అని చెప్పిండట. సినిమాలో ఇంటర్వెల్ ఇచ్చినట్టే సార్కి లంచ్ బెల్ ఇచ్చిర్రు నడిమిట్లా. తిన్నాక మళ్ళా కూర్చుండ్రు. ఇంకా ఏ హీరోలు డ్రగ్స్ వాడుతుండ్రు, ఎప్పటి సంది వాడుతుర్రు, వాళ్ళకి ఎవరు సప్లై చేస్తుండ్రు అని అడిగిండ్రట పోలీసు వాళ్ళు. లోపటి ఇట్లా జరుగుతా ఉంటే ఇక బయట పూరి సార్ కొడుకు ఆకాష్ తోని అందమైన సెల్ఫీలకు ఎగబడ్డారు కానిస్టేబుల్. తమ్ముడు సాయిరామ్ని కూడా ఇడిచిపెట్టలే. ఒక్క పారే 2 సెలబ్రిటీలతోని సెల్ఫీ దిగే ఛాన్స్ వస్తే పోలీసు వాళ్ళు అయిన ఊకుంటారా? ఇక రేపు హీరోయిన్ చార్మి మేడాన్ని ఇట్లనే ఇంటర్వ్యూ చేస్తారట. కాకుంటే ఆమె ఇళ్ళ తానికి రాదు, లేడీ కాబట్టి పోలీసు వాళ్ళే వాళ్ళ ఇంటికి పోతారు.